మనకి అనారోగ్యం ఉన్నప్పుడు సాధారణంగా రక్త పరీక్షలు చేపిస్తాం. అయితే వాటిని సులభంగా మనం ఇంట్లోనే ఎలా అర్థం చేసుకోవాలి అంటే సింపుల్. మనకి టెస్ట్ రిపోర్ట్ పైన టెస్ట్, రిజల్ట్, యూనిట్, రిఫరెన్స్ రేంజ్ అని ఉంటాయి. టెస్ట్ అంటే మన రక్తంలో దేనికి సంబంధించి పరీక్ష చేస్తారు. రిజల్ట్ అంటే పరీక్షా ఫలితం గ్రాములు, పర్సంటేజ్ అని. రిఫరెన్స్ రేంజ్ అంటే ఎంత లోపల ఫలితాలు రావచ్చు అని. ఉదాహరణకు ఈ రిపోర్ట్ ప్రకారం హిమోగ్లోబిన్ 12.4 గ్రాములు ఉంది. ఉండవలసింది 11.5 గ్రాముల నుండి 16.5 గ్రాములు. హిమోగ్లోబిన్ అంటే మన శరీరంలోని రక్తంలోని ఐరన్ శాతాన్ని చెబుతుంది. ఇది తక్కువ అయితే రక్తహీనత అంటారు. టీసీడబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్త కణాలు. ఇవి 11,000 సెల్లుల కంటే ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్స్ అంటారు. పాలిమార్ఫ్స్, లైంఫోసైట్స్, ఇస్నోఫిల్స్, మోనోసైట్స్ ఇవి కూడా తెల్ల రక్త కణాల్లోని భాగాలు. వాటి రిఫరెన్స్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి, మాల్ న్యూట్రిషన్, కొన్ని రకాల క్యాన్సర్స్ని సూచిస్తాయి. ర్యాండమ్ షుగర్ అంటే డయాబెటీస్. సిరం కొలెస్ట్రాల్ అంటే గుండె సమస్యలు ఉండే అవకాశం. బ్లడ్ యూరియా, సిరం క్రియాటిన్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ సూచిస్తాయి. మంచి ఆరోగ్యమే మన భవిష్యత్తు. గతించిన కాలం తిరిగి రాదు. థ్యాంక్ యూ.